నమస్తే గైస్, నేను మీ కాకినాడ మహానుభావుడు. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్, స్టారింగ్ పవన్ కళ్యాణ్ గారు, రాశి ఖన్నా గారు, శ్రీలీల గారు, డైరెక్టెడ్ బై కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ గారు. సినిమా చూడాలా వద్దా అంటే, చూసిన సినిమాని ఎందుకు చూడడం అని నేను అంటాను. ఈ సినిమాని చాలాసార్లు చూసాం అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఒకటి మాత్రం నిజం, ఈ సినిమా కనుక 2016-17 ఆ టైంలో వచ్చుంటే ఖచ్చితంగా ఒక మంచి హిట్ అయ్యేది, కమర్షియల్ బ్లాక్ బస్టర్ లాగా. కొత్త కొత్త స్టోరీస్తో వస్తున్న చాలా సినిమాలు ఉన్నప్పుడు మళ్ళీ అదే రొటీన్ స్టోరీతో ఉస్తాద్ భగత్ సింగ్ మన ముందుకు రావడం చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. బట్ ఎనీవేస్, డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా ఒక బేసిక్ ప్లాట్తో స్టార్ట్ అవుద్ది. మీరు గబ్బర్ సింగ్ చూసుంటే చాలా సిమిలర్గా ఉంటుంది. అక్కడక్కడ సీన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. బట్ మిగతా సినిమా అంతా చాలా రొటీన్ అనిపించింది. పాటలు రెండు చాలా బాగున్నాయి, దేక్లేంగే సాలా ఒకటి అండ్ కాలర్ ఎత్తరా సాంగ్, ఈ రెండు బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గ్రేస్ అయితే ఆ రెండు వాటిలో కొంచెం కనిపించింది. బట్ మిగతా సినిమా అంతా చాలా అవుట్డేటెడ్ స్టఫ్, మొత్తం అదే రొట్ట కామెడీ. ఈ ఇంకెందుకండి అసలు, కామెడీ ఉంటే కనీసం అది ఎలా ఉండాలంటే అట్లీస్ట్ మీమ్స్ అయినా తీసుకోండి. మీమ్స్ కూడా లేకుండా అదే పాత జోకులు. హీరోకి పేరు ఉండదండి, హీరో పేరు చిన్నయ్య అంట. హీరో భగత్ సింగ్ బుక్ చదువుతూ చదువుతూ వాళ్ళ మాస్టర్ కనిపిస్తే, ఏంటి నీకు బుక్స్ చదవడం అంటే అంత ఇంట్రెస్టా అని చెప్పి, అవును అంటే ఎవరు నీ ఫేవరెట్ లీడర్ అంటే భగత్ సింగ్ అంటాడంట. వాళ్ళ నాన్నగారి పేరు అప్పట్లో వాళ్ళ నాన్నగారిని ఉస్తాద్ అని పిలిచేవారంట, అందుకని ఇతని పేరు ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయిందంట. ఐ మీన్ ఏం చేస్తున్నారండి, నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఏదొస్తే అదేనా. గబ్బర్ సింగ్ అన్న ఇంకా కొంచెం బాగుందండి, ఎందుకంటే షోలే గబ్బర్ సింగ్ అట్లా కొంచెం ఆ టైప్లో లింక్ చేశారు. అసలు ఇది అమ్మ బాబోయ్, బుర్ర కొరికేశారు. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ తప్ప మిగతా సినిమానంతా రబ్బర్ బ్యాండ్ పట్టుకుని సాగ తీశారండి. నిజం చెప్తున్నా, అమ్మ బాబోయ్, ఆ మధ్యలో సాంగ్లు అయిపోయి ఉంటే నేను నిద్రపోదును. ఫస్ట్ హాఫ్ అంత ల్యాగ్ ఉంది, అంత ల్యాగు అమ్మో. మధ్యలో గబ్బర్ సింగ్ రేంజ్లో ఒక ఒక అంత్యాక్షరి టైప్ కొంచెం అవి ట్రై చేశారు, రెట్రో పాటలు వేయడం కొంచెం, అవన్నీ వర్కౌట్ అవ్వలేదు, నిజంగా వర్కౌట్ అవ్వలే, అస్సలు బాగా. బట్ టు బీ ఆనెస్ట్ చెప్తున్నా, పిఎస్పీకే ఫ్యాన్స్కి అయితే పిచ్చగా నచ్చుద్ది ఆ పార్ట్. ప్లస్ ఫస్ట్ హాఫ్ అంతా పర్లేదు, బాగానే అనిపిస్తుంది. పిఎస్పీకే ఫ్యాన్స్కి కూడా బాగానే అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. ఇంకా చూడండి, ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి ఎటెటో తీసుకెళ్ళిపోతాడండి. శ్రీలీల, నేను నిజం చెప్తున్నా, డాటర్ క్యారెక్టర్ అనుకున్నానండి నేను, వైఫ్ క్యారెక్టర్. అయ్యా బాబోయ్, శ్రీలీల పిఎస్పీకే గారి ట్రాక్ ఉంటుంది, అమ్మ బాబోయ్, ప్రతి 2 నిమిషాలకు ఒకసారి. నేను లెక్క పెట్టలేదు కానీ ఈ సినిమాలో 10 మంది విలన్స్ ఉన్నారు దగ్గరగా. వాడంటాడు, వీడంటాడు, అజ్మేల్ అంటాడు, అజ్మల్ అంటాడు, వీడంటాడు, వాడంటాడు, నాగప్ప అంటాడు, నల్ల నాగప్ప అంటాడు, నల్ల నాగప్ప తమ్ముడు అంటాడు, నల్ల నాగప్ప కొడుకు అంటాడు, ఎటెటో వెళ్తుందండి అసలు. అయ్యో బాబోయ్, సెకండ్ హాఫ్ మాత్రం నిజం చెప్తున్నా, కొన్ని కొన్ని సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి కానీ మిగతా సెకండ్ హాఫ్ అంతా చెప్తున్నాను, సాగిన రబ్బర్ బ్యాండ్ తెగిపోయిందండి సెకండ్ హాఫ్లో. అది కొంచెం ఏదైనా వర్కౌట్ అవుద్ది, మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చిద్ది, సినిమా లేస్తుంది అనుకున్న టైంలో సాగదీసిన రబ్బర్ బ్యాండ్ తెగి ఊడిపోయింది అంతే. ఎటెటో వెళ్ళిపోయిందండి. మధ్యలో పాకిస్తాన్ అంటాడు, అదంటాడు, అమ్మో. ఈ తప్పు పిఎస్పీకే గారిది కాదండి, హరీష్ శంకర్ గారిది. బట్ టు బీ ఆనెస్ట్ 48 డేస్లో ఇంత మంచి అవుట్పుట్ ఇవ్వగలిగారు అంటే, నేను ఇంత మంచి అవుట్పుట్ అని ఎందుకు అంటున్నానంటే, స్టోరీ వీక్ అంతే. ఇక్కడ క్రింజ్ మరీ చండాలం ఏం లేదు, కొన్ని సీన్స్ ఉన్నాయనుకోండి. బట్ డూపులు ఆడడం అంటే, నేను రాజాసాబ్ ఇక్కడి నుంచి నేర్చుకో, డూపులు ఆడడం ఇవన్నీ లేవండి. చెప్పాలంటే ఓజీలో కూడా కొన్ని డూప్ షాట్స్ ఉంటాయి, కానీ అవి అక్కడక్కడ తెలిసే. ఇక్కడ ఇందులో అన్ని డూప్ షాట్స్ లేవు. మొత్తం స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారని అనిపిస్తుంది. సో అక్కడ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేయలేదు హరీష్ శంకర్, పర్వాలేదు, బాగానే అనిపించింది. రిపీటెడ్ షార్ట్స్ పెట్టి మేనేజ్ చేశాడు అనిపించింది పాటల్లో. మిగతా సినిమా అంతా రొటీన్. ఎక్కడో ఫారెస్ట్లో స్టార్ట్ అవుద్ది, ఏ పేట్రియాట్ అది ఇది అని ఎండ్ చేసేస్తారు. ఇంకా చూస్తున్నాం కదా అని మళ్ళీ అదేనా అంటే, ఇంకా డిసప్పాయింటెడ్ అండి యాక్చువల్లీ. నన్ను అడిగితే పిఎస్పీగా గారు డై హార్ట్ ఫ్యాన్స్ అయితే మటుకు వెళ్ళిపోండి, మిగతా వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి. ఈ ఓటీటీలో వచ్చాక చూడండి, మీకు ధైర్యం ఉంటే సాహసం చేసి.
అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నా రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను జెన్యూన్‌గానే ఇచ్చాను. మీకు జెన్యూన్‌గా చూసి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ మహానుభావుడు. సైనింగ్ ఆఫ్.